రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆయన చరిత్ర చాలా ఉంది చెప్పాలి అంటే. ఎందుకంటే రైతు వ్యతిరేకని చంద్రబాబుకు మొదటి నుంచి పేరుంది. వ్యవసాయం దండగానేటువంటిది కూడా అతను తన సొంత బుక్కులో రాసుకున్నాడు. అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని ప్రకారమే ఆయన పరిపాలనలో కూడా ఎప్పుడూ రైతులకి ఆయన న్యాయం చేసిందే లేదు. ఒక్క ప్రాజెక్ట్ రాలేదు, రైతులకు మద్దతు ధరకు ప్రకటించింది లేదు. రైతుల కోసం ఎప్పుడూ కూడా రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి రుణమాఫీ కూడా చేయకుండా తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్స్ ముందు మళ్ళీ మేము చాలా బాగా చేస్తాము రైతులకు అని చెప్పి మళ్ళీ మాట ఇచ్చి ఈరోజు మాట తప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు నిజంగా రైతుల కడగండ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అకాలంలో వర్షాలు, అకాలంలో వరదలు, వీటి వల్ల పంటకు వచ్చినటువంటి పొలాలన్నీ మునిగిపోయి రైతులు అల్లాడిపోతున్నారు. ఇంతకుముందు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, ఇంకా ధర తగ్గింది. మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టన్నుకి 75 కిలోల బస్తాకి 1725 రూపాయలు. ఎంత చక్కగా అంటే ఆఖరి తేమ ఉన్నా సరే కూడా ప్రభుత్వం కొని వాళ్ళకి న్యాయం చేసింది. ఈరోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది. ఈ దళారుల వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు. అందులో ఈ వ్యవసాయం ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే 300 రూపాయలు నుంచి 400 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు. అంటే 1725 నుంచి 1300, 1400 కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతానే ఉన్నాడు. అదేవిధంగా ఇస్తామన్నటువంటి కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 1325 అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్, 13,250 రూపాయలు. అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది. చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయకుండా, తెలుసు అతని నైజం అట్లాంటిదే. అతను ఎలక్షన్స్ ముందు మాట చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పుకుంటాడు. ఎప్పుడూ కూడా అతని ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతానే ఉన్నారు. గతంలో కూడా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇతని ప్రభుత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీలు రైతులకు ఏమాత్రం నెరవేర్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా కూడా ఉపయోగం. అంత మంచి పరిపాలన లేదని ఈరోజు రైతులు మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే రైతులకు మద్దతుగా ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనో, మీరు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఒక్కో రైతుకి ఇవ్వాల్సిందేనని, దానికి అదేవిధంగా మీరు మద్దతు ధర కూడా ప్రకటించి రైతు నష్టపోకుండా పండించిన ధాన్యానికి పూర్తి న్యాయం చేయాల్సిందే అనే విషయం మీద ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాల ముందు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వటం, ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అది ఫెయిల్ చేయటానికి కొన్ని చోట్ల అరెస్టులు, మరికొన్ని చోట్ల అసలు ఈ మీడియానే రానియకుండా జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏవేవో కార్యక్రమం